హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాటా మెమోరియల్ సెంటర్ వారికి చెందిన టాటా మెమోరియల్ హాస్పిటల్స్ విశాఖపట్నంలో ఫీమేల్ నర్స్, స్టెనోగ్రాఫర్, క్లర్క్స్, టెక్నీషియన్, సూపర్వైజర్స్, ఇన్ఛార్జ్ ఇలా పలు రకాల పోస్టుల భర్తీకి సంబంధించి ఒక ప్రకటన అయితే రావడం జరిగిందండి. ఈ ప్రకటనకు సంబంధించి ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, శాలరీ, వయోపరిమితి, చివరి తేదీ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్లో ఎప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళినట్లయితే టాటా మెమోరియల్ సెంటర్ 87 మెడికల్ మరియు నాన్ మెడికల్ పోస్టుల భర్తీకై దరఖాస్తులు కోరుతుందండి. ఎంపికైన అభ్యర్థులు ముంబై, గౌహతి మరియు విశాఖపట్నంలో ఉన్న టీఎంసీ హాస్పిటల్స్లో నియమించడం జరుగుతుంది. అయితే ఈ ఎంపిక అంతా కూడా రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 87 ఉద్యోగాల్లో మెడికల్ ఆఫీసర్ E8, మెడికల్ ఫిజిసిస్ట్ 2, ఆఫీసర్ ఇన్ఛార్జ్ 1, సైంటిఫిక్ అసిస్టెంట్ 2, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ 1 వేకెన్సీ, ఫీమేల్ నర్స్ 58 ఖాళీలు, కిచెన్ సూపర్వైజర్ 1, టెక్నీషియన్ C 1 వేకెన్సీ, టెక్నీషియన్ A 4 వేకెన్సీస్, స్టెనోగ్రాఫర్ 6, క్లర్క్స్ 3 వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తం అన్ని వేకెన్సీస్ కలుపుకుంటే 87 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఫీమేల్ నర్స్ ఖాళీలు అనేవి 58 వరకు ఉన్నాయండి. ఫీమేల్ నర్స్ పోస్టు సంబంధించి ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ పాస్ అయి ఆంకాలజీ నర్సింగ్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. లేదా బేసిక్ లేదా పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ కావడానికి అర్హత సాధించాలి. వయోపరిమితి 30 సంవత్సరాలు మించకూడదు. టీఎంసీలో నర్సింగ్ ఆంకాలజీ డిప్లొమా చేసి బాండ్ కాలంలో పనిచేసిన వారికి గరిష్ట వయసులో 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందండి. 50 పడకల ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు హెపటైటిస్ B వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలి. పోస్ట్ బేసిక్ BScతో ముందు పనిచేసిన అనుభవం ఉన్న పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ C పోస్ట్కి సంబంధించి BSc ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ న్యూక్లియర్ మెడిసిన్ ఆర్ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి. దీంతో పాటుగా RPAD, AERB నిర్వహించిన PG, DFIT లేదా DMRIT అండ్ RSO లెవెల్ 2 న్యూక్లియర్ మెడిసిన్ పరీక్ష పాస్ అవ్వాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం తప్పనిసరి. గరిష్ట వయసు 35 సంవత్సరాలు లేదా BSc న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 3 ఏళ్ల ప్రోగ్రాం పూర్తి చేసి RPAD లేదా AERB నిర్వహించిన RSO లెవెల్ 2 న్యూక్లియర్ మెడిసిన్ పరీక్ష పాస్ అవ్వాలి. సంబంధిత రంగంలో 3 ఏళ్ల అనుభవం లేదా MSc న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ పూర్తి చేసి RPAD లేదా AERB నిర్వహించిన RSO లెవెల్ 2 న్యూక్లియర్ మెడిసిన్ పరీక్ష పాస్ అవ్వాల్సిందిగా కోరడం జరిగిందండి. నెక్స్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా షార్ట్ హ్యాండ్ వేగం నిమిషానికి 80 పదాలు, టైప్ రైటింగ్ వేగం నిమిషానికి 40 పదాలు ఉండాలి. గరిష్ట వయసు 27 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. MS ఆఫీస్లో కనీసం 3 నెలల కోర్స్ పూర్తి చేసి ఉండాలండి. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వారికి MS ఆఫీస్ కోర్సు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సెక్రటేరియల్ కోర్సుల్లో డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యతనిస్తారు. ప్రముఖ సంస్థలో ఏడాది సెక్రటేరియల్ అనుభవం తప్పనిసరి. నెక్స్ట్, లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టు సంబంధించి డిగ్రీ పాస్ అయి MS ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలండి. ఏడాది క్లరికల్ అనుభవం తప్పనిసరిగా కోరడం జరిగింది. నెక్స్ట్, టెక్నీషియన్ A పోస్టుకు సంబంధించి సైన్స్ గ్రూప్తో ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. MLT మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో 6 లేదా ఏడాది వ్యవధున్న డిప్లొమా కోర్సు పూర్తి చేయాలి. గరిష్ట వయసు 27 సంవత్సరాలు, ఏడాది పని అనుభవం తప్పనిసరి. SC, ST మహిళలు, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి దరఖాస్తు ఫీజు లేదు. మిగిలిన వారందరికీ 300 రూపాయలు దరఖాస్తు ఫీజు. అభ్యర్థుల యొక్క వయోపరిమితిలో SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఇవ్వడం జరిగింది. OBCలకు 3 ఏళ్ల సడలింపు ఇవ్వడం జరిగింది. PWD అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల సడలింపు ఇవ్వడం జరిగింది. TMC ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు ఇవ్వడం జరిగింది. ఉద్యోగాన్ని బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వేతనంతో పాటు DA, HRA, TA, వైద్య వసతి,
రిటైర్మెంట్ సదుపాయాలు అన్నీ కూడా కల్పించబడతాయండి. ఎంపికైన అభ్యర్థులు ఒకే చోట 5 సంవత్సరాలు పనిచేయవలసి ఉంటుంది. ఆ తర్వాత దేశంలో ఉన్న టీఎంసీ హాస్పిటల్స్లో ఎక్కడికైనా బదిలీ చేస్తారు. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ మే 7, 2024. సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ tmc.gov.in. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.